హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఈ టాపిక్ వచ్చేసి ఏటీసీడీ ఆటోమేటిక్ థియరీ అండ్ కంపైలర్ డిజైన్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో ఫ్లాట్ సబ్జెక్ట్ ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్ థియరీ. అదైనా ఇదైనా సేమ్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇది సిమిలర్ టాపిక్స్కి వేస్తున్నా అండ్ సిమిలర్ సబ్జెక్ట్ ఫ్లాట్కి ఏటీసీడీకి రెండిటికి ఉంది అన్నమాట ఈ సబ్జెక్ట్, ఈ టాపిక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ గో టు ద టాపిక్. ఆటోమేటా. ఫస్ట్లీ ఆటోమేటా అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఆటోమేటా అంటే ఆటోమేటా థియరీ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెషిన్ దట్ పర్ఫార్మ్స్ కాంపిటేషన్స్ ఆన్ ఎనీ ఇన్పుట్ బై మూవింగ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ స్టేట్స్. సో ఇక్కడ ఆటోమేటా థియరీ అంటే ఏంటి? మీన్స్ స్టడీయింగ్ అబ్స్ట్రాక్ట్ మిషన్స్ గురించి స్టడీ చేయడం అనమాట. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మిషన్స్ అంటే ఏంటంటే ఇమాజినరీ మోడల్స్, ఫిజికల్ మిషన్స్ కాదని అర్థం. ఓకేనా? సో దీస్ మిషన్స్ టేక్ సమ్ ఇన్పుట్స్. సో ఈ మిషన్స్ కొన్ని ఇన్పుట్స్ తీసుకొని ఏం ఇన్పుట్స్ అంటే లైక్ సింబల్స్ ఆర్ స్ట్రింగ్స్, ఎనీ సింబల్స్, స్ట్రింగ్స్, అండ్ ప్రాసెస్ ఇట్ స్టెప్ బై స్టెప్గా ప్రాసెస్ చేసుకుంటుంది అనమాట. సో వైల్ ప్రాసెసింగ్ ద మిషన్స్ డస్ నాట్ స్టే ఇన్ వన్ ప్లేస్. సో ప్రాసెస్ అయ్యేప్పుడు ఒకటే స్టేట్లో ఉండదన్నమాట. సో ఇట్ విల్ మూవ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, రైట్, వన్ ఆఫ్టర్ అనదర్. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మూమెంట్లో మనం ఏం చూడొచ్చు అంటే హౌ ద మిషన్ పర్ఫార్మ్స్ కాంపిటీషన్స్, ఎలా మిషన్ అనేది ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ఎట్లా పర్ఫార్మ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే at each state of competition, a transition function determines the next configuration on the basis of a finite portion of present configuration. So ఒక్క స్టేట్ at each state, ఒక్కొక్క స్టేట్ దగ్గర కంప్యూటేషన్ ఆఫ్ ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్ డిటర్మైన్స్ అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర ద మిషన్ ఈజ్ ఇన్ ఏ కరెంట్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దట్. సో ఇది అర్థం కావాలంటే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మిషన్ ఒక కరెంట్ స్టేట్ దగ్గర ఉందనుకోండి. సో అది నెక్స్ట్ ఏమనుకుంటుంది, సో నౌ టు డిసైడ్ వేర్ ఇట్ హ్యావ్ టు గో, అంటే నెక్స్ట్ స్టేట్ ఎట్ వెళ్ళాలి, వాట్ టు డూ నెక్స్ట్ అనేది దానికి తెలియాలి కదా. సో ఇట్ యూజెస్ ట్రాన్సిషన్ ఫంక్షన్. సో అది తెలవడానికి అది ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తుంది. దీస్ ట్రాన్సిషన్ ఫంక్షన్ చెక్స్ దాట్ కరెంట్ స్టేట్ అండ్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఇన్పుట్. కరెంట్ స్టేట్ చూస్తుంది అండ్ స్మాల్ పార్ట్ అంటే ఫైనైట్ పోర్షన్ ఆఫ్ ద ఇన్పుట్. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని ఇట్ డిసైడ్స్ ద నెక్స్ట్ స్టేట్ని డిసైడ్ చేసుకుంటుంది. సో ద మిషన్ డస్ నాట్ లుక్ ఎట్ ద ఎంటైర్ ఇన్పుట్ ఎట్ వన్స్. ఎంటైర్ ఇన్పుట్ని ఒకటేసారి చూడదన్నమాట. ఓన్లీ నెక్స్ట్ స్టేట్ కోసం కరెంట్ సిచ్యువేషన్ నుంచి ఫార్వర్డ్గా మూవ్ అవుతుంటుంది. ఓకేనా? ఇది దీని పాయింట్. నెక్స్ట్ ఫైనైట్ ఆటోమేటా. ఇప్పుడు ఆటోమేటా అంటే చూసాం కదా, ఇప్పుడు ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి మరి? ఫైనైట్ ఆటోమేటా ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ కంప్యూటింగ్ డివైస్. స్టడీ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మిషన్ చూసినాం కదా. సో దాని నుంచి అబ్స్ట్రాక్ట్ కంప్యూటింగ్ డివైస్, ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ మోడల్. అదొక మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ ఎ సిస్టమ్ విత్ డిస్క్రీట్ ఇన్పుట్స్, అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, అవుట్పుట్స్, స్టేట్స్ అండ్ సెట్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి, స్టేట్స్ ఉంటాయి అండ్ సెట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ కదా. ఇక్కడ ట్రాన్సిషన్స్ అనేది స్టేట్ టు స్టేట్ అవుతుంది కాబట్టి స్టేట్ టు స్టేట్ దట్ అక్కర్స్ ఆన్ ఇన్పుట్ సింబల్స్ పైన అవుతాయి ఫ్రమ్ ఆల్ఫాబెట్స్ అంటే ఇక్కడ ఏబిసిడి 0 or 1 అట్లా అవి దానిపైన ఆల్ఫాబెట్స్ పైన ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే టపుల్స్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా. దాన్ని మనం ఇంకా వాళ్ళు ఎలా అడగవచ్చు అంటే ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఇది రాయాలి. సో ఇక్కడ ఏంటి, ఏ ఫైనైట్ ఆటోమేటా ఈజ్ ఫార్మల్లీ డిఫైన్డ్ యాజ్ 5 టపుల్స్. సో ఫైనైట్ ఆటోమేటాలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫైనైట్ ఆటోమేటాలో డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డిఎఫ్ఏ. ఇందులో సేమ్ ఉంటాయి, టపుల్స్ అయినా డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ అయినా అన్నీ సేమ్ ఉంటాయి అనమాట. ఒక నాన్ డిటర్మినిస్టిక్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఫైనైట్ ఆటోమేటా ఈజ్ ఈక్వల్స్ టు డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ 5 టపుల్స్. ఆ 5 టపుల్స్ ఏంటి? M ఈక్వల్స్ టు Q0, Q, QF, సమ్మేషన్, డెల్టా. సో ఇక్కడ ఒక్కొక్కటి అంటే ఏంటో చూద్దాం. Q0 అంటే ఏంటి? ఇనీషియల్ స్టేట్ అంటే స్టార్టింగ్ స్టేట్ అని అర్థం. నెక్స్ట్ సమ్మేషన్, ఫైనైట్ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. సో ఇక్కడ ఫైనైట్ అంటే ఇన్ఫైనైట్ కాదు, ఫైనైట్ కౌంటబుల్. నాన్ ఎంప్టీ అంటే ఎంప్టీ ఉండవు, సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్.
సో ప్రతి ఒక్క ఇన్పుట్ అనేది ఉంటుంది అనమాట, ఎంటీగా ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటి క్యూ, ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. అంటే ఏమేమి స్టేట్స్ అయితే మనం తీసుకుంటున్నాం ఆ టోటల్ స్టేట్స్ ఇక్కడ క్యూగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ క్యూఎఫ్, ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ ఫైనల్ అని అర్థం. సో ఇది క్యూ అంటే స్టేట్గా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఫైనల్ స్టేట్. డెల్టా, ట్రాన్సిషన్ ఫంక్షన్. ఇక్కడ ఫైనైట్ అరిథమెటిక్ అయినా డిఎఫ్ఏకి అయినా డిటర్మినిస్టిక్ ఫైనైట్ అరిథమెటిక్ అయినా ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇలానే రిప్రజెంట్ చేస్తాం. డెల్టా ఇస్ టు క్యూ ఇంటూ సమ్మేషన్ గివ్స్ క్యూ. అంటే మనం డిఫరెంట్ స్టేట్స్ మూవ్ అయినా విత్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ యూజ్ చేసినా మనం నెక్స్ట్ ఉన్న డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న స్టేట్కి మూవ్ అవుతామని అర్థం. క్యూలో సెట్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి కదా, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మనం ఒక స్టేట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ యూజ్ చేస్తే మనం నెక్స్ట్ అయ్యేది కూడా ఆ సెట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న ఒక స్టేట్కి అని అర్థం. ఓకేనా? సో ఇది డిఎఫ్ఏకి ఫైనైట్ అరిథమెటిక్కి ట్రాన్సిషన్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్. సో స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ఫైనైట్ అరిథమెటిక్? ఇక్కడ ఎఫ్ఏ అంటే ఫైనైట్ అరిథమెటిక్. ఫైనైట్ అరిథమెటిక్ కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి, అంటే 3 పార్ట్స్ ఉంటాయి అనమాట మెయిన్గా. ఇన్పుట్ టేప్, రీడింగ్ హెడ్, ఫైనైట్ కంట్రోల్. సో ఇది ఒక్కొక్కటి సపరేట్గా చూద్దాం ఏంటి అనేది. సో బిఫోర్ గోయింగ్ టు దట్ లెట్ us see the diagram of that structural representation. సో ఫైనైట్ అరిథమెటిక్ స్ట్రక్చర్గా ఎలా ఉంటుంది? సో ఇది ఏంటి అంటే ఇన్పుట్ టేప్, ఇది రీడ్ ఆర్ రైట్ హెడ్, ఇది ఫైనైట్ కంట్రోల్, ఇది అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ ఉంటుంది అనమాట, అది ప్రాసెస్ చేసుకొని ఫైనైట్ కంట్రోల్ తీసుకొని మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ స్ట్రింగ్, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ టేప్లో స్ట్రింగ్ అనేది ఉంటుంది. సో ఇది రీడ్ అయితే రీడ్, రైట్ అయితే రైట్ చేసుకుంటుంది. సో ఫైనైట్ కంట్రోల్. నెక్స్ట్ అవుట్పుట్. సో సపరేట్గా చూద్దాం. ఇన్పుట్ టేప్ ఏంటి అంటే ఇక్కడ ఇన్పుట్ టేప్ డివైడ్ అవుతుంది అనమాట, మెనీ సెల్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క సెల్ దగ్గర ఒక్క సింబల్ మాత్రమే, ఒక్క ఇన్పుట్ సింబల్ మాత్రమే ఉంటుంది అనమాట. సో టోటల్గా ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క ఇన్పుట్ సింబల్. సో టోటల్ సెల్స్ మనం కన్సిడర్ చేసుకుంటే మనం ఇచ్చే సర్టెన్ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అదే ఇక్కడ ఉంటుంది. ద ఇన్పుట్ టేప్ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ సెల్స్. ఎట్ ఈచ్ సెల్ ఓన్లీ 1 ఇన్పుట్ సింబల్ ఈస్ ప్లేస్డ్. ద సర్టెన్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ టేప్. సో ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క సింబల్ ఉంటుంది కదా, సో టోటల్ స్ట్రింగ్ అనేది ఇన్పుట్ టేప్ పైన ఉంటుంది అనమాట. సో ఓకేనా? నెక్స్ట్ రీడింగ్ హెడ్. ఇక్కడ రీడింగ్ హెడ్ అంటే సెల్స్ని రీడ్ చేసుకుంటుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ రీడ్ చేసుకుంటుంది. అండ్ ఎట్ ఏ టైమ్ ఓన్లీ 1 ఇన్పుట్ సింబల్ కెన్ రీడ్. ఒకటే ఇన్పుట్ సింబల్ అనేది రీడ్ చేసుకుంటుంది. ఓకేనా? ఇది రీడింగ్ హెడ్. నెక్స్ట్ ఫైనైట్ కంట్రోల్. ఇక్కడ ఫైనైట్ కంట్రోల్ అంటే లైక్ ఏ పాయింటర్ ఆర్ హెడర్ ఉంటుంది అనమాట. దానికి విచ్ పాయింట్స్ ద కరెంట్ సింబల్ విచ్ ఈస్ టు బి రీడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ ప్లేస్డ్ విచ్ ఇండికేట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్. సో ఇక్కడ కరెంట్ సింబల్ని హెడర్ ఒక పాయింట్ చేసుకొని పెట్టుకుంటుంది కదా, సో అది కరెంట్ సింబల్ని పాయింట్ చేసుకుంటుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ సింబల్ని రీడ్ చేసుకొని టోటల్గా అది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్, అంటే టోటల్ స్ట్రింగ్ అనేది ఇండికేట్ చేస్తుంది లాస్ట్ వరకు ఫైనైట్ కంట్రోల్. సో నెక్స్ట్ ఇది స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్. ఇదే స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్లో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ సమ్ నొటేషన్స్ ఆల్సో. సో మనం స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ అన్నప్పుడు ఓన్లీ 3 పార్ట్సే కాకుండా ఈ నోటేషన్స్ కూడా రాస్తే ఇంకా మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా? సో స్టేట్స్ చెప్పాను కదా, స్టేట్స్ వి రిప్రజెంట్ విత్ క్యాపిటల్ క్యూ హియర్. ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ రిప్రజెంటింగ్ డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ ద ఆటోమేటా. సో ఇక్కడ క్యూ అంటే ఒక ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి అనమాట. అంటే సెట్ ఆఫ్ స్టేట్స్, ఒక ఆటోమేటాలో ఉండే సెట్ ఆఫ్ స్టేట్స్ అనేవి స్టేట్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో అక్కడ వి రిప్రజెంట్ విత్ క్యాపిటల్ క్యూ, రైట్? సో అందులో Q0, Q1, Q2 ఇవన్నీ సెట్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఈజ్ ఇనీషియల్ స్టేట్. సో మీరు ఇనీషియల్ స్టేట్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్టింగ్ స్టేట్. సో దిస్ ఈజ్ ఎనఫ్, దాన్ని బట్టి మీరు రాయొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ద స్టేట్ వేర్ ద ఆటోమేటా స్టార్ట్స్ ప్రాసెసింగ్ ద ఇన్పుట్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎ సర్కిల్. సో వేర్ ఆటోమేటా స్టార్ట్ అయ్యేది, ఎక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఇన్పుట్ సింబల్ తీసుకొని ఆ స్టేట్ని ఇనీషియల్ స్టేట్ అన్నాం. అండ్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఎ సర్కిల్ అండ్ విత్ ఎ Q0 యూజ్ చేసి సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ స్టేట్. అక్కడ ఇనీషియల్ అన్నప్పుడు స్టార్ట్ అని ఎలా అనుకున్నాము, ఇక్కడ ఫైనల్ స్టేట్ అన్నప్పుడు లాస్ట్ స్టేట్ అని అర్థం. A final state is a state in which if the automata stops after processing the input string, then the string is accepted. It is represented by double circle. So final state అంటే ఆటోమేటా స్టాప్ అవుతుంది, మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ప్రాసెస్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది అంటే అది ఫైనల్ స్టేట్కి రీచ్ అయినట్టు అర్థం. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ డబుల్ సర్కిల్ అండ్ క్యూఎఫ్ విత్ డబుల్ సర్కిల్. ఓకేనా?
నెక్స్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ అంటే మనం ఇక్కడ ఇప్పటిదాకా రిప్రజెంట్ చేసాం కదా, ఏ ఫైనైట్ నాన్ ఎంటీ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. అంటే ఎంటీ ఉండకుండా కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్ ఉంటాయి. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దీంతో రిప్రజెంట్ చేస్తాం, ఈక్వల్స్ టు సెట్ లాగా రిప్రజెంట్ చేయాలి 0, 1. ఇది ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఇంక ఇది కాకుండా A, B అలా. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ డిఫైన్స్ హౌ ద ఆటోమేటా మూవ్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఎలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఇన్పుట్ యూజ్ చేసి వెళ్తుందో అది ట్రాన్సిషన్ ఫంక్షన్. సో హియర్ వీ హ్యావ్ అ ట్రాన్సిషన్ ఫంక్షన్, దిస్ వన్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ ఏంటంటే ట్రాన్సిషన్ డయాగ్రామ్. దిస్ ఈస్ ద మెయిన్ ఫర్ ద DF అండ్ NFA అండ్ ఆల్ ద థింగ్స్ ఇన్ దిస్ యూనిట్. ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా. ఇది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఇక్కడ స్టేట్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ సర్కిల్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ఆరోస్. ఇక్కడ చూడండి, స్టేట్స్ అనేవి సర్కిల్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ ట్రాన్సిషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఆరోస్. ఓకే, సో ఐఎమ్ టేకెన్ అన్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎండింగ్ విత్ A. సో ద స్ట్రింగ్ షుడ్ బి ఎండ్ విత్ A. దానికి నేను ఫైనైట్ ఆటోమేటా అనేది ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది డ్రా చేశాను. సో నేను ఇది ఓన్లీ జస్ట్ చూడండి, నేను ఫర్దర్గా ఎప్పుడైతే DFA గురించి NFA గురించి బ్రీఫ్గా చెప్తానో అప్పుడు మీకు సపరేట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ట్రాన్సిషన్ టేబుల్. సో ట్రాన్సిషన్ టేబుల్ డయాగ్రామ్ అన్నప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్, టేబుల్ అన్నప్పుడు టాబులర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ఇక్కడ రోస్ రిప్రజెంట్ ప్రజెంట్ స్టేట్స్ దిస్ వన్ Q0, Q1 అవన్నీ ప్రజెంట్ స్టేట్స్ రోస్లో. అండ్ కాలమ్స్కి వచ్చేవరకు దిస్ వన్ ఇన్పుట్ సింబల్స్ అనమాట, దిస్ AB. సెల్స్ వచ్చేసరికి ఈ సెల్స్ దిస్ ఈ సెల్స్ అనేవి నెక్స్ట్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ట్రాన్సిషన్ టేబుల్ దేనికి అంటే ఈ డయాగ్రామ్ బట్టి నేను గీసాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చూడండి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, Q0, Q1. సో Q0, Q1 అండ్ ఇనీషియల్ స్టేట్ మనం రిప్రజెంట్ చేసేది యారో తోటి అండ్ ఫైనల్ స్టేట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ స్టార్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ Q0 A తోటి ఎటు వెళ్తుంది, సో Q0 to Aకి Q1కి వెళ్తుంది. సో ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ విత్ Q1. అండ్ Q0 Bకి ఎటు వెళ్తుంది, సో Q0 with B ఈజ్ గోయింగ్ టు Q0. ఓకే, సో Q0 అండ్ Q1 ఈజ్ గోయింగ్ టు A వేర్, సో Q0 A ఎటు వెళ్తుంది, Q1కే వెళ్తుంది. సో Q1. నెక్స్ట్ Q1 with B, సో Q1 Bకి ఎటు వెళ్తుంది, Q0కి వెళ్తుంది, Q0 స్టేట్కి వెళ్తుంది. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ Q0. సో దిస్ ఈజ్ అబౌట్ automata, finite automata and structural representation and some notations in the structural representation. So next we will go with the models of finite automata. In that we have 2 types. So let us go in the next video. So please like, share and subscribe to my channel. Bye friends.